ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. 175 సీట్లలో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. 175 స్థానాల్లో 5,960 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో సీటుకు సగటున 35 నామినేషన్ల చొప్పున దాఖలైనట్టుగా తెలుస్తుంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 1,102 నామినేషన్లు వేశారు. ఈసారి అధిక సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక డమ్మీ నామినేషన్లతో 5,000 నామినేషన్లు దాటాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉండబోతుంది. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా 175 సీట్లకు గాను 5,960 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు 25 పార్లమెంటు స్థానాల్లో 1,102 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అధిక సంఖ్యలో ఈసారి స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్కో సీటుకు సగటున 35 నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద 175 స్థానాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అటు పార్లమెంటుకు కూడా భారీ స్థాయిలో నామినేషన్లు వేశారు ఆశావాహులు. రైట్, మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఏపీలో అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంటుకు భారీగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఈ నామినేషన్లు వేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. సో దీనికి సంబంధించి తదుపరి ప్రక్రియ ఎలా ఉండబోతుంది, పరిశీలన ఎప్పటి నుంచి జరపబోతున్నారు? ఈ రోజు ఒక్క రోజు మాత్రమే 26వ తారీఖు ఒక రోజు మాత్రమే నామినేషన్ సంబంధించిన పరిశీలన జరుగుతుంది. ఈ నెల 29తో విత్డ్రాల్ కూడా జరగబోతున్న నేపథ్యంలో వాస్తవంగా ఈ నెల 18 నుంచి 25 వరకు 7 రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొదటి రోజు కొంతమంది ఎక్కువ మంది వేశారు. తర్వాత 2 రోజులు గ్యాప్ వచ్చింది. 23, 24, 25 ఈ 3 రోజుల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. మొత్తం 25 వరకు నిన్న మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగియడంతో పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గం ఎన్ని నామినేషన్ దాఖలయ్యాయి, ఓవరాల్ ఎన్ని నామినేషన్ దాఖలయ్యాయి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా డేటా విడుదల చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5,960 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలైతే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 1,102 స్థానాలకు సంబంధించి నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఉన్నది 25 ఎంపీ స్థానాలు ఉంటే దానికి దాదాపు 1,102 నామినేషన్లు దాఖలవడం అనేది కొత్త రికార్డుగానే చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కంటే అధికంగా ఈసారి రెబల్ అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు నామినేషన్ సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించి చూస్తే కనుక ప్రతి ఎంపీ స్థానంలో దాదాపు 30 నుంచి 40 స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్ సంబంధించి కూడా జరిగినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. కూటమికి సంబంధించినటువంటి అటు టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి సీట్ రాని వాళ్ళు అధిక సంఖ్యలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలైతే చేశారు. మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 175 స్థానాలకు సంబంధించి 5,960 నామినేషన్ దాఖలయ్యాయి. అక్కడ కూడా కూటమి నుంచి ఎవరైతే సీట్ రాదో వాళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఇండిపెండెంట్ గా నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. వాటితో పాటు కొత్తగా ఏర్పాటైనటువంటి భారత చైతన్య యోజన పార్టీ, అదేవిధంగా ఇంకా కొన్ని పార్టీలు జడా శ్రావణ్ కుమార్ లోని జై భీమ్ భారత్ పార్టీతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి లిబరేషన్ కాంగ్రెస్, జేడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జై భారత్ పార్టీ, ఇలా 4-5 పార్టీలు కొత్తగా ఏర్పడి ఆ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో అధిక సంఖ్యలో నామినేషన్ అయితే వచ్చాయని చెప్పాలి. ఇండిపెండెంట్ సంబంధించి చూస్తే కనుక టీడీపీ నుంచి అధిక సంఖ్యలో రెబల్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన నేతలు కూడా రెబల్ అభ్యర్థులు దాఖలైతే చేసిన పరిస్థితి ఉంది. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే నూజివీడు నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఊడి నుంచి శివరామరాజు దాఖలు చేశారు. అదేవిధంగా మాడుగుల నుంచి పిలా ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఇలా కీలకమైన నేతలు కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉండడంతో ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కూడా కొంత ఇంపాక్ట్ అయితే కనబడే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం నామినేషన్లకు సంబంధించినటువంటి గడువు నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దాదాపు అటు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ సంబంధించినటువంటి పరిశీలన ప్రక్రియ ఈ రోజు సాయంత్రం వరకు జరుగుతుంది. పరిశీలన అనంతరం పూర్తి స్థాయిలో ఏదైనా రిజెక్ట్ అయినటువంటి నామినేషన్ ఉంటే ఆ నామినేషన్ కూడా తిరస్కరించే అవకాశం కనబడుతుంది. విత్డ్రాలకు సంబంధించి అంటే చాలా మంది ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, కొన్ని పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు మాట్లాడుకుని స్థానికంగా అక్కడ ఇండిపెండెంట్ గా ఎవరైనా ఎక్కువ మంది పోటీ చేస్తే వాళ్ళ చేత విత్డ్రాల్ చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి 29 వరకు అవకాశం ఇచ్చారు. 29వ తారీఖున విత్డ్రాల్ ప్రక్రియ ఉంటుంది. మే 13న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంట్ స్థానాలకి ఎలక్షన్ అయితే జరగబోతుంది. ఎలక్షన్ సంబంధించి అటు నామినేషన్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడకుండా ఎన్నికల సంఘం పకడ్బందీకి ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా అంటే ఒక అభ్యర్థి వచ్చినప్పుడు వాళ్ళకి కొంత గ్యాప్, ఇంకో ప్రత్యర్థి అభ్యర్థి వచ్చినప్పుడు కొంత గ్యాప్ ఇవ్వడం, లేకపోతే మరుసటి రోజు ఒకరి తర్వాత ఒకరు నామినేషన్ వేయాలని కూడా ఎన్నికల సంఘం సూచించడంతో అదేవిధంగా జరిగాయి. 1-2 చోట్ల తిరుపతిలో మాత్రం, చంద్రగిరిలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అక్కడ ఇరు వర్గాలు ఒకేసారి నామినేషన్ వేయడానికి రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. రామదాస్.
ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 175 సీట్లలో భారీగా నామినేషన్లు వేశారు. దాదాపు 5,960 పైగా నామినేషన్లు వేశారు. ఒక్కో సీటుకు సగటున 35 నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. అటు 25 పార్లమెంటు స్థానాల్లో 1,102 నామినేషన్లు వేశారు. అయితే ఈసారి అధిక సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల హవా కొనసాగింది. డమ్మీ నామినేషన్లతో 5,000 నామినేషన్లు దాటాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన కొనసాగబోతుంది. తదుపరి ప్రక్రియ కొనసాగబోతుంది.